యాక్టింగ్, నటన, ఈ జ్ఞాపకముంచుకోవటం మెమరైజేషన్, వాక్యాలు చదవటం లైన్ రీడింగ్స్. జ్ఞాపకముంచుకోవటం అనేది ప్రతి నటుడు ఎదుర్కొనే పని. సాధారణంగా సంభాషణలు మరియు కదలికలు కలిపి గుర్తుంచుకోవాలి. ఎందుచేతనంటే అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి కాబట్టి. ఇంకా నటుల కదలికల పథకము అంటే బ్లాకింగ్ నటుల ప్రత్యేక సంభాషణలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ కలిసి ఉండటం వల్లే జ్ఞాపకం ఉండిపోతుంది. జ్ఞాపకం ఉంచుకోవటం అనేది కొన్ని తేలిక విధానాల వల్ల జరుగుతుంది. అంతా ఒక్కసారే గుర్తుంచుకోవటం చాలా కష్టం. నాటక ప్రతిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవలను. ఒక్కొక్క చిన్న భాగాన్ని ఒక్కొక్కసారి జ్ఞాపకం ఉంచుకోవలను. ఇందులో నటులు తమ వాక్యాలను గుర్తుంచుకోవటమే కాకుండా ఆయా భాగాలలో ఇతర పాత్రల వాక్యాలకు కూడా అలవాటు పడతారు. అంతేకాకుండా నటులు గుర్తుంచుకోవలసింది గుర్తులు లేక సైగలు లేక సూచనలు లేక అందింపు మాటలు, క్యూస్. ఇతరుల మాటలు లేదా చర్యలు తమకు మునుముందున్నవి బట్టి వెంటనే తమ వాక్యాలు అందుకోవలెను. అంత బాగా తమ వాక్యాలను గుర్తుంచుకుంటారో అంత బాగా గుర్తుంచుకోవలెను. వాక్యాలను గుర్తుంచుకునే ముందు ఆలోచనల పరంపరను అధ్యయనం చేయటం మంచిది. లేదా ఉద్వేగాలలో మరియు స్వరములో టోన్ మార్పులు అధ్యయనం చేయాలి. ఈ భాగాలలో మొత్తానికి జరిగే అభివృద్ధిని గమనించాలి. వరుస క్రమంలో అలవడటం మరియు ప్రతి భాగములోని వాక్యాలను, వాటి అర్థాలను మరియు ఉపయోగాన్ని బాగా తెలుసుకోవటం వల్ల జ్ఞాపకం ఉంచుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. జ్ఞాపకం ఉంచుకునే విధానం: వాక్యాలను పదే పదే చదవాలి. ఇతరులు ఎవరైనా పరిశీలించడం వల్ల తమకు వచ్చిన వాక్యాలను గుర్తుగా ఒప్పగించవచ్చును. వారు సరిగా చెప్పేది లేనిది సరిగా చూడవచ్చును. వారు సూచనలు లేక అందింపు మాటలు క్యూస్ ఇవ్వవచ్చును. నటులకు తమ వాక్యాలు బాగా వచ్చిన తర్వాత ఇక నాటక ప్రతి అవసరం ఉండదు. వాక్యాలు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఇంకా బాగా చెప్పగలిగేటట్లు సాధన చేయాలి. స్వరమును, సంభాషణలను నియంత్రించుకోగలగాలి. వారు కాల వ్యవధి, టైమింగ్, గతివేగము, విరామము అన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవలను. పెద్ద సంభాషణల విషయంలో జాగ్రత్త అవసరం. సరిగ్గా చెప్పాలి. ఈ సంభాషణం వాటంతటవే సహజంగా వచ్చినట్టు చెప్పాలి. సమంజసంగా కూడా ఉండాలి మరియు పాత్రకు, ఉద్వేగమునకు, పరిస్థితులకు తగినట్లుగా ఉండాలి. నేను BHPలో ఇంజనీర్గా పనిచేస్తూ ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఉద్యోగానికి వెళ్ళటం రావటం సరిపోయేది. తర్వాత ఈవినింగ్ క్లాసులో 6 గంటల నుంచి 9 గంటల వరకు రంగస్థల విభాగంలో ఉండేవి. డాక్టర్ అత్తిలి కృష్ణారావు ప్రధాన పాత్రలలో నాకు ఇచ్చేవారు. రాజు నేను చదవటానికి టైం ఉండేది కాదు. ఆయన ఒక సలహా చెప్పారు. స్కూటర్పై వెళ్ళేటప్పుడు పైకి డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళటం వల్ల టైం కలిసి వస్తుందని, కొద్దిగా పైకి అన్న దాని శబ్దంలో ఇతరులు పెద్దగా గుర్తించరని చెప్పారు. నేను కొన్నిసార్లు అలాగే చేస్తూ ఉండేవాడిని. మరికొన్ని విషయాలు మరో భాగంలో.